నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. తమిళ నటుడు. ఆయన ఒక పార్టీ టీవీకే అని ఒక పార్టీ పెట్టారు. ఆయన పార్టీ బలోపేతం కావాలన్న అంశంతో చాలా వరకు సినిమాలు కూడా వదిలేశాడు. అలాంటి వ్యక్తి నిన్న శనివారం ఒక ర్యాలీ కార్యక్రమం ఒక సందర్భంలో దాదాపు 40 మంది కార్యకర్తలు, అభిమానులు చాలా వరకు చనిపోయారు. ఇది చాలా వరకు బాధాకరమైన విషయం. ఆయన సడన్గా మధ్యలోనే ఆగి ఆ కార్యక్రమాన్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వ్యక్తులందరినీ పరామర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ కూడా చాలా వరకు పరామర్శించారు. అది ఒక కార్యక్రమం నేపథ్యంలో అక్కడ ఎంతవరకు వ్యక్తులు ఉండగలరు, ఎంతవరకు వ్యక్తులు ఉండలేరు. చాలా వరకు ఆయన అధ్యక్షులు లేట్గా రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది అనేది అనుకుంటారు. అయితే ఎన్ని విధాలుగా ఏదైనా కూడా అధినాయకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం పర్మిషన్ తీసుకుంటామో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు చాకచక్యంగా అక్కడ ఉండే వచ్చిన వ్యక్తులకు అన్ని విధాలుగా అండదండగా ఉండే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుల వారిపైన ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా చాలా వరకు పార్టీకి అనుసంధానంగా ఉండే వ్యక్తులు కావచ్చు, ఎన్నో విధాలుగా కట్టుదిట్టమైన పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తుంది. మాటికి ఇలాంటి పొరపాట్లు జరిగితే చాలా వరకు అక్కడ చనిపోయిన వ్యక్తులలో చాలా వరకు పేదవాళ్ళు ఉండొచ్చు, చాలా వరకు పేదరికంలో ఉండే వ్యక్తులు ఉండొచ్చు. అభిమానంతో, ఆప్యాయతతో సినిమా ఫీల్డ్లో ఉండే వ్యక్తులకు అభిమానంతో పార్టీ పెట్టాడు. తర్వాత మా నాయకుడు ముందుకు రావాలన్న ఆలోచనలు చాలా వరకు చాలామంది వ్యక్తుల్లో ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఇలాంటి తొక్కిసలాటలు జరగడం అనేది అది కార్యకర్తలు ఇలా చేసుకోవడం వల్లనే ఇవన్నీ. అది అంతా అజాగ్రత్త. చాలా వరకు అభిమానం ఎంతున్నా, ఆప్యాయత ఎంతున్నా, హీరో అధినాయకుడు అని ఎన్ని విధాలుగా ఉన్నా మీ ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది కూడా చాలా మంచి పద్ధతి కాదని కూడా తమిళనాడు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇబ్బందులు జరిగినా కూడా ఈరోజు చనిపోయిన వ్యక్తులకు ఆ పార్టీ 20 లక్షలు ఇవ్వచ్చు, అధికార పార్టీ 10 లక్షలు ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇవ్వచ్చు. 32 లక్షల రూపాయలతో ఒక ప్రాణాన్ని కాపాడలేము. వాస్తవంగా ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోలేము. ప్రాణం పోయిన తర్వాత ఎన్ని లక్షలు వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళ కుటుంబీకులకు ఆసరాగా వస్తుందేమో కానీ ఒక మరణం అయితే పోయింది, పూర్తిగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తాం.